ప్రజలకు 2 తలంపులు ఉన్నాయి. ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు, ఒక నిర్ణయంలో నిలబడలేకపోతున్నారు. కాసేపు యెహోవా దేవుడు అంటున్నారు, కాసేపు బయలుదేవుడు అంటున్నారు. మొత్తం మీద అటు ఇటు మాట్లాడుతూనే ఉన్నారు. ఏలియా ఒక రోజున వాళ్ళని పిలిచి అన్నాడు కదా, బలిపీఠాలు కడదాం, మీరు బలిపీఠం కట్టండి, నేను ఒక బలిపీఠం కడతాను. వాళ్ళు బలిపీఠం కట్టారండి, ప్రార్థన చేశారు. కానీ ఎంత చేసినా ఆ 18వ అధ్యాయంలో పొరపాటున అగ్ని రాలేదు, ప్రార్థన అంగీకరించబడలేదు, కేకలు ఎక్కువయ్యాయి, ఒళ్ళంతా కోసుకున్న రక్తం మడుగయ్యింది, కానీ జవాబు రాల. సాయంకాలం వేళ ఇప్పుడు దైవజనుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమని? నీవు దేవుడవని, ఇశ్రాయేలు మధ్యలో ఉంటున్నావనే సంగతి రుజువు కావాలి. అసలు ప్రార్థన ఏమిటో తెలుసా? నీవు దేవుడవు, అది రుజువు అవ్వాలి. మా మధ్యలో ఉన్నావు, అది కనబడాలి. నేను ఎవరినో తెలుసా? నీ సేవకుడినని, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని ఈ ప్రజలకు కనపరచు.